श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. సాయి బాబా, 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 సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 47వ అధ్యాయం నిన్నటి తర్వాయి. ఒకసారి ఉదయం 8 గంటల వేళ ప్రతిరోజులాగే ఉపాహారం తీసుకుని నేను బయట వ్యాహ్యాళికి బయలుదేరాను. దారిలో వెళ్తూ వెళ్తూ అలసిపోయి ఒక నదీ తీరాన్ని చేరి కాళ్ళు కడుక్కొని స్నానం చేశాను. అందువల్ల మనసుకు ఎంతో తృప్తి కలిగింది. నది మాత్రం ఎంతదని, అది రాహతాలోని నది అంతుంటుంది. 2 తీరాలను ఒరుసుకుని ప్రవహిస్తోంది నీరు. వాటిని ఆనుకుని ఒకలాంటి పొడవైన గడ్డి మొక్కలు ఏపుగా పెరిగాయి.
అందులో నుంచి ఒక కాలిబాట ఉంది. బళ్ళు మొదలైన పోవటానికి స్పష్టమైన మరో దారి కూడా ఉంది. అలాగే నదీ తీరంలో పేరు తెలియని పెద్ద చెట్లేవో ఉన్నాయి. వాటి నుంచి చల్లని నీడ నేలపై మెత్తగా పరుచుకుంది. మందంగా వీచే పిల్ల తెమ్మెరలతో మనో ప్రాంగణం వసంత సోయగాలతో చాలా హాయిగా ఉంది. ఆ పెద్ద చెట్లను చూసి నేను వాటి నీడలో హాయిగా పోయి కూర్చున్నాను. అప్పుడు చిల్లు నింపడానికి చిలుమును చుట్టే బట్ట ముక్కను తడవడం కోసం నేను నది దగ్గరికి వెళ్ళి వస్తుంటే బెకబెకమన్న శబ్దం వినిపించింది. నాకది కప్ప అరుపు అనిపించింది. కానీ అందులో ఆశ్చర్యపడవలసింది ఏముంది? నీరున్న చోట కప్పలు ఉండడం సహజమే. బట్టను తడిపి నేను తిరిగి వచ్చాను. చేతుల్లోకి చెగుముకి రాయి తీసుకుని గులకరాయితో అగ్ని వెలిగించి చిలుమును తయారు చేశాను. అప్పుడే ఓ బాటసారి వచ్చి నమస్కరించి నా దగ్గర కూర్చున్నాడు. నా దగ్గర నుంచి నమ్రతతో చిలిం చేతిలోకి తీసుకుని, ఇంత దూరం వచ్చారు అని అతను మళ్ళీ ఇలా అన్నాడు. ఇక్కడి నుంచి మసీదు చాలా దూరం. అక్కడికి వెళ్ళేసరికి మీకు ఎండ ఎక్కుతుంది. ఈ పక్కనే నా ఇల్లుంది. చిలుం పీల్చి అక్కడికి పోదాం. కొద్దిగా రొట్టె తిని ఓ క్షణం సేపు విశ్రాంతి తీసుకుని అప్పుడు ఎండ తగ్గాక హాయిగా మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు. నేను కూడా మీతో పాటు వస్తాను అన్న ఆ సంభాషణ అయ్యాక బాటసారి చిలింని ఓసారి పీల్చి దాన్ని నాకు పీల్చేందుకు ఇచ్చాడు. ఇటువైపు ఆ కప్ప ఆర్తనాదంతో పెద్దగా అరవసాగింది. అది విని ఆ బాటసారి ఎవరలా అరుస్తున్నారు అడిగాడు. దానికి నేను, నదీ తీరాన కప్ప కష్టాల్లో పడిపోయింది. దాని కర్మ దాని వెంటబడింది. ఆ విషయం చెప్తాను విను. పూర్వజన్మలో చేసిన దాన్ని ఈ జన్మలో అనుభవించాలి. చేసే కర్మఫలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏంటి? అప్పుడు అది విని చిలిం నా చేతికిచ్చే ఆ బాటసారి అక్కడి నుంచి బయలుదేరాడు. అతను ఇలా అన్నాడు. నేను కొంచెం చూసొస్తాను. నిజంగా అది కప్పైనా లేక వేరే ఏదైనా ప్రాణా? దానికి ఏం దుఃఖం కలిగిందో చూసొస్తాను. అతని గౌరికి చూసి నేను ఇలా అన్నాను. పో చూసిరా. ఒక పెద్ద పాము నోటబడి ఆ కప్ప అరుస్తోంది. రెండూ కూడా చాలా దగాకోర్లు. ఇద్దరు కూడా పూర్వజన్మలో భయంకరమైన రాక్షస పాపకర్మలు చేశారు. వాటి ఫలాన్ని అనుభవించడానికి వారికి ఈ శరీరాలు లభించాయి. అలా మాటలు నడుస్తుండగా ఆ బాటసారి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ జరిగేది చూసి తిరిగి వచ్చాడు. అతను, మీరు చెప్పే మాట ఎంతో నిజం. కాలుడిలాగా పాము నోరు ఎంతో పెద్దది. ఆ కప్ప కూడా ఎంతో భయంకరమైనది. కానీ అది ఆ పాముకు పలహారం అయింది. అది పాము నోటికి ఆహుతి అయింది. అది పావుగంట అరగంటలో చచ్చిపోతుంది. కర్మల గతి ఎంత విచిత్రమో. ఆ పాము ఆ కప్పని ఇప్పుడు ఒక క్షణంలో మింగేస్తుంది అన్నాడు. అప్పుడు నేను అతనితో, దాన్ని అది ఎందుకు మింగుతుంది? దాని తండ్రిని నేను ఇక్కడ ఉన్నాను కదా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నా? నా స్థానాన్ని వదిలి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నది ఆ కప్పని పాము చేత మింగించడానికైనా? చూడు, నేను దాన్ని ఎలా విడిపిస్తాను. వాటి తగవు నుంచి విడిపించాక మనం ఇంటికి వెళ్ళిపోదాం. పద, ఒకసారి చిల్లు నింపు. ఆ తర్వాత పాము ఏం చేస్తుందో చూద్దాం అన్నాను. అది విని బాటసారి వెంటనే చిల్లుని తయారు చేశాడు. నేను కూడా దాన్ని తీసి చేత పట్టుకుని 2 సార్లు పీల్చాను. ఆ తర్వాత బాటసారిని వెంటబెట్టుకుని ఆ గడ్డిలో నడుస్తూ ఉన్న చోటికి వెళ్ళాను. ఆ పామును చూసి మళ్ళీ ఆ బాటసారి కంగారు పడ్డాడు. ఎంత పెద్దదో, భయంకరమైన సర్పం అంటూ భయంతో, ముందుకు పోవద్దు, ఆ పాము మన దగ్గరికి వస్తుంది. పారిపోదామంటే ఇక్కడ చాలా ఇరుగ్గా ఉంది. వద్దొద్దు, అక్కడికి పోకండి అన్నాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి ఆ బాటసారికి భయం వేసింది. అప్పుడు ఆ ఇద్దరి వైర వృత్తికి సంబంధించి నేను చేసిన ఉపదేశం వినండి. ఒరే బాబు వీరభద్ర, మీ వైర ప్రవృత్తి వల్ల బసప్పకి కప్పజన్మ వచ్చినప్పటికీ ఇప్పటికీ పశ్చాత్తాపం కలగలేదు. నీవు కూడా పాముయంలో జన్మించి కూడా ఇప్పటికీ ఎంత వైరం పెట్టుకున్నావే. ఇకనైనా సిగ్గుపడి వైరం పోగొట్టుకుని హాయిగా ఉండండి. నా నోటి నుంచి ఈ మాటలు బయటకు వచ్చాయో లేదో కప్పను వదిలిపెట్టి పాము గబుక్కును పారిపోయింది. వెంటనే లోతుగా ఉన్న నీళ్లలో ప్రవేశించి అదృశ్యమైంది. మృత్యుముఖం నుంచి విడిపడిన కప్ప కూడా గెంతు పెట్టి చెట్ల పొదల్లోకి దూరి దాక్కుంది. బాటసారికి ఎంతో ఆశ్చర్యం వేసింది. అతను ఇలా అన్నాడు. ఇదంతా నాకేం అర్థం కావడం లేదు. మీ నోటి నుంచి మాటలు బయటకు రాగానే పాము కప్పను ఎలా వదిలేసింది? పాము కూడా ఎలా అదృశ్యమైంది? నీళ్లలో వీళ్లలో వీరభద్రప్ప ఎవరు, బసప్ప ఎవరు? వారి వైరానికి అసలు కారణం ఏంటి? కృపతో నాకు ఆ కథంతా చెప్పండి. దాన్ని నేను ఇలా అన్నాను. సరే, మొదట మనం చెట్టు కిందకి వెళ్దాం. చిలుం పీల్చి అప్పుడు నీ సందేహాన్ని తీర్చి నా స్థలానికి నేను తిరిగి వెళ్ళిపోతాను. అలా అని అతనితో కలిసి చెట్టు కిందకు వచ్చాను. దట్టంగా పరుచుకుని ఉంది నీడ. చల్లని పిల్లగాలి ఆహ్లాదంగా వీస్తోంది. బాటసారి మళ్ళీ చిలుం వెలిగించి మొదట తాను పీల్చి తర్వాత నా చేతికి అందించాడు. దాన్ని అలా పీలుస్తూ పీలుస్తూ ఆ బాటసారికి నేను ఆ అందమైన కథను చెప్పాను.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। చూడు, నేనుండే చోటు నుంచి 2-3 క్రోసుల అంటే 6 లేదా 9 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధి చెందిన ఒక పురాతన స్థానం ఉంది. అక్కడ ఎంతో కాలం నుండి శిథిలమైన శివాలయం ఉంది. దాన్ని జీర్ణోద్ధరణ చేస్తే బావుంటుందని అందరి మనసులకి అనిపించింది. ఆ పని కోసం చాలా పెద్ద మొత్తంలో చందాలు వసూలు చేశారు. ఎంతో డబ్బు పోగైంది. పూజార్చనలకు ఏర్పాట్లు కూడా చేసి ఆ డబ్బుని ఎలా వినియోగించాలన్న దానికి ప్రణాళిక తయారు చేశారు. అక్కడున్న ఒక గొప్ప ధనికుడిని దానికి ఒక నిర్వాహకుడిగా నియమించారు. అతని చేతికి డబ్బంతా ఇచ్చేశారు. నిర్ణయం తీసుకునే అధికారం కూడా పూర్తిగా అతనికే ఇచ్చేశారు. అతనే వేర్వేరుగా జమా ఖర్చులు లెక్క వ్రాసి పెట్టాలి. అందులో తన సొంత చందా డబ్బును కూడా పెట్టాలి. ఈ కార్యం తప్పకుండా అతనే చేయాలని ప్రామాణికంగా నిర్ణయించారు. కానీ అతను ఎంతో లోభి. తనకేదైనా నష్టం కలుగుతుందేమోనన్న ధోరణిలోనే అతను ఆ పనిని నడిపిస్తున్నాడు. కనుక ఆ పని పూర్తవలేదు. డబ్బంతా ఖర్చయిపోయింది. అయినా పని మాత్రం సగమే అయింది. ధనికుడు తన సొంత డబ్బు నుంచి పైసా కూడా ఖర్చు పెట్టలేదు. తన వద్ద ఉన్న ఒక పైసాను కూడా వదులుకోలేదు. పెద్ద ధనవంతుడైనప్పటికీ అతను మూర్తీభవించిన లోభత్వమే. పైకి తీయగా మాట్లాడుతూ ఉన్నా పని మాత్రం ముందుకు జరగలేదు. తర్వాత డబ్బు పోగు చేసిన వాళ్ళంతా అతని ఇంటికి వచ్చి ఇలా అన్నారు: నీవెంత వడ్డీ వ్యాపారం అయితే మాత్రం ఏం? నువ్వు చెయ్యి విదిలించకపోతే ఈ శివుడి జీర్ణోద్ధరణ ఎలా పూర్తవుతుంది? దీనికేమైనా ఆలోచించావా? ప్రజలను అభ్యర్థించి మేము మరిన్ని విరాళాలు తెస్తాం. అది కూడా నీ చేతికి ఇస్తాం. ఈ ఒక్కసారిగా ఈ పని పూర్తి చేసేయి. తర్వాత మరింత డబ్బు పోగైంది. అతని చేతికి పెద్ద మొత్తం వచ్చేసింది. కానీ దానివల్ల కూడా ఏమీ ప్రయోజనం కలగలేదు. ఆ ధనికుడు మాత్రం హాయిగా కూర్చున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. దేవుడి మనసుకి ఏదో ఒకటి చేయాలని అనిపించింది. ఆ ధనికుడు పత్నికి ఆయన కలలో కనిపించాడు. లే లే, మేలుకో, ఆ దేవాలయం గోపురం నిర్మించు. నీవేదైనా ఖర్చు పెట్టావంటే దానికి 100 రెట్లు తిరిగి నీకు శివుడు ఇస్తాడు. మర్నాడు ఆమె ఆ కలను వివరంగా తన భర్త చెవిని వేసింది. కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టాలన్నా ప్రాణం పోయినట్లు అనిపించే అతనికి ఆ కళ మహా బాధకరంగా అనిపించింది. రాత్రింబవళ్ళు అదే పనిగా డబ్బు కూడబెట్టుకోవడం తప్ప అతని మనసుకి మరో ఆలోచనే తెలియదు. అతనికి ఆ స్వప్నంలో చెప్పినట్లు ద్రవ్యము ఖర్చు పెట్టడం అన్న ఆలోచన ఎలా వచ్చుతుంది, ఎలా నచ్చుతుంది? అతని భార్యతో ఈ కళల్ని నేను ఒప్పుకోను. వీటి మీద నాకు అసలు విశ్వాసం లేదు. విశ్వాసం లేదని ఆమె మాటలను పరిహాసించాడు. తానెంతో జగమంతా స్వయంగా దగాకోరుడవటం వల్ల ఇతరులు కూడా అతనికి అలాగే కనిపిస్తారు. అతను ఇలా అన్నాడు: దేవుడి మనసులో నా డబ్బు కొట్టేయాలని ఉంది. లేకపోతే నేను మాత్రం నీకేమైనా దూరంగా ఉన్నానా? ఆయన నీ స్వప్నంలోకి ఎందుకు వచ్చాడు? నీకే ఎందుకు కనిపించాడు? దేవుడు నా కళ్ళలోకి ఎందుకు రాలేదు? అందుకే వాటిపై నాకు నమ్మకం లేదు. నమ్మకం కలగటం లేదు. అసలు ఆయన అభిప్రాయం నాకు అర్థమే కావట్లేదు. ఈ స్వప్నము అబద్ధమై ఉండాలని నాకు అనిపిస్తుంది. లేదా మన భార్యాభర్తల్లో కలహం సృష్టించాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడేమో. నాకు అలాగే
నాకు అలాగే అనిపిస్తుంది. దేవాలయం జీర్ణోద్ధరణ పనిలో నా సాయం ఏమన్నా తక్కువ ఏమిటి? మనం నింపిన మనం నింపిన డబ్బు సంచి నెల నెలకి ఖాళీ అవుతుంది కదా! జనులు డబ్బు తెచ్చినట్లు పైకి కనిపిస్తుంది. కానీ జమా ఖర్చులు అనే ఈ వ్యాపార వ్యవహారాల పద్ధతి నాకు చాలా నష్టం కలిగిస్తుంది. జనులకేమో అదేమీ తెలియటం లేదు. మరి నీకు మాత్రం ఎలా తెలుస్తుంది? అందుకే నీకొచ్చిన ఆ కల నిజమనిపించడం లేదు. అది నిజమనుకుంటే మరి నీకు మాత్రం ఎలా తెలుస్తుంది? అందుకే నీకొచ్చిన ఆ కల నిజమనిపించడం లేదు. అది నిజమనుకుంటే మనం మోసపోతాం. నిద్ర లేచాకే కల వచ్చినట్లు తెలుస్తుంది. దాన్నెవరైనా నిజమంటారా? అది అని ధనికుడు ఆ సిద్ధాంతాన్ని ధనికుడు ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది విని ఆ స్త్రీ మౌనంగా ఉండిపోయింది. భర్త ముందు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. జనులు డబ్బు పోగు చేశారు. కానీ కొద్దిమంది మాత్రమే సంతోషంతో ఇచ్చారు. ప్రేమ లేకుండా ఎవరో బలవంత పెడితేనో, ఎవరో ఆర్జించటం వల్ల, ఏవో కష్టాలు రావటం వల్ల వచ్చే డబ్బు శివుడికి నచ్చదు. శ్రద్ధ ధ్యేయం, అశ్రద్ధ అధేయం. తైత్తరీయ ఉపనిషత్తు వల్లి దేనే నిత్య శ్రద్ధానే ధ్యావే వినా వినా శ్రద్ధ దిది లేవా పావే. ప్రీతితో స్వల్పంగా ఇచ్చినా అది దేవుడికి ఎంతో అమూల్యంగా అనిపిస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం యమే భక్త ప్రయాచిత్తి తదాహం భక్తప్రహూత మస్సామి ప్రయత్నాత్మః. ఎవరు నాకు భక్తితో ఆకును కానీ, పువ్వును కానీ, ఫలము కానీ, నీటిని కానీ అర్పిస్తారో అలాంటి చిత్తశుద్ధి ఉన్నవారిచ్చిన భక్తిపూర్వక కానుకలను నేనెంతో ఆనందంతో స్వీకరిస్తాను. డబ్బు పోగవుతున్న కొద్దీ మరీ పని అవుతుంది. డబ్బు ఆగితే పని కూడా ఆగిపోతుంది. అలా ఈ పని మందంగా నడుస్తుంది. ధనికుడు లోబి. తన జేబులోంచి ఒక్క పైసా కూడా తీయలేదు. అప్పుడు అతనికి భార్యకి మళ్ళీ కల వచ్చింది. అది విను. దేవాలయం కోసం డబ్బివ్వమని భర్తను ఆర్జించొద్దు. నీ సంకల్పాన్ని దైవమే నెరవేరుస్తారు. నీకివ్వాలనిపించినంతే నువ్వు ఇవ్వు. మనం మనస్ఫూర్తిగా ఇచ్చిన డబ్బు అది ఒక్క పైసా అయినా దాని విలువ లక్షల్లో ఉంటుంది. నీ భర్త ఆలోచన తెలుసుకొని ఆ ప్రకారంగా ఇవ్వు. ఊరికే అనవసరంగా ఎందుకు బాధపడతావు? మనసుకు అనిపించినంతే ఇవ్వాలి. అది ఎంత తక్కువైనా దేవుడికి తన సొంత డబ్బే సమర్పించాలి. అక్కడ కేవలం శ్రద్ధాయుక్త భక్తి ఉండాలి. అది నీకుంది. ఇది తెలుసుకొని ఎంతో కొంత ఇవ్వమని దేవుడు నిన్ను అభ్యర్థిస్తున్నాడు. నీవు కొద్ది డబ్బు ఇచ్చి నిశ్చితంగా ఉండు. శ్రద్ధ లేకుండా ఇవ్వటం మంచిది కాదు. దేవుడికి అది అసలు నచ్చదు. శ్రద్ధ లేకుండా ఇచ్చేది మట్టితో సమానం. చివరికి అది సమూలకంగా నిష్ఫలమవుతుంది. ఈ అనుభవం మానవులకు వెంటనే కలుగుతుంది. సరే, ఆ కల వచ్చాక ఆమె తన మనసులో నిశ్చయం చేసుకుందిలా: పుట్టింటి నుంచి పెళ్లి సమయంలో వచ్చిన నగలు నమ్మేసి దేవుడు అడిగిన దాన్ని ఇచ్చేయాలి. అప్పుడు ఆమె తన నిర్ణయాన్ని భర్తకి చెప్పింది. భర్త అది విని మనసులో ఎంతో బాధపడ్డాడు. లోభం ఉండే చోట తెలివి అనే ఆలోచన ఎక్కడుంటుంది? దైవం కోసం చేసే ధార్మిక కార్యాలను ఆచరిస్తూ వ్యవహరించడం అనేది ఎక్కడుంటుంది? అతను మనసులో అనుకున్నాడు. ఎంతటి మూర్ఖపు ఆలోచన ఈమెది! నిజంగా ఈమె మనసు గందరగోళంగా ఉంది. ఈమె నగలన్నిటిని లెక్క కట్టి వాటి ధర 1,000 రూపాయలుగా నిర్ణయించి భూమిని ఈమె పేరు మీద పెడితే సరిపోతుందేమో అనిపిస్తుంది.
నాకు అప్పుడతను ఆ నగలు తానే స్వయంగా కొని డబ్బుకు బదులు తన వద్ద తాకట్టు పెట్టిన అప్పు తీరిపోయేదాకా విశ్వాసం ఉంచడానికి తాత్కాలికంగా స్వాధీనం చేసిన ఎవరిదో సారహీనమైన చవిటి నేలను ఆమెకిచ్చేశాడు. ఆ భూమి కూడా పూర్తిగా బీడువాడింది. వర్షాలు పడ్డా సరే అందులో ఏమీ పండదు. ధనికుడు తన భార్యతో ఈ భూమి శివుడికిచ్చేసేయి. రూ. 1000కు ఈ భూమిని దేవుడికి దానం చేయటం వల్ల కలలో చెప్పినట్లు దేవుడు సంతోషించి నిన్ను రుణం నుంచి ముక్తురాల్ని చేస్తాడు. భర్త చెప్పిన మాట మీద నమ్మకముంచి ఆ లోబి ఆ లోబివాడి భార్య ఆ భూమిని ప్రేమపూర్వకంగా శివుడి సంతోషం కోసం అర్పించింది. వాస్తవం చూడపోతే రూ. 200 అప్పుకి ఆ భూమి ఆ ధనికుడి వద్ద తాకట్టు పెట్టబడి ఉంది. ఆ భూమికి యజమాని దుబ్కి అనే పేరు గల ఆమె. డబ్బు ఇబ్బంది కలిగి ఆమె దాన్ని ఆ ధనికుడి దగ్గర తాకట్టు పెట్టింది. కానీ ధనికుడేమో ఎంతో లోభి. శివుణ్ణి కూడా మోసగించటానికి అతనికి భయం కలగలేదు. తాను కట్టుకున్న భార్య డబ్బుని తాను దాచుకున్నాడు. ఆమెనలా దగా చేసి డబ్బు సంపాదించటంలోనే అతనికి సుఖం ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ఇంద్రియ సుఖాలపై కోరిక ఎంతో చెడ్డది. విషయభోగాలం పటులను అది నాశనం చేస్తుంది. మానవులకి జీవించి ఉండాలన్న కోరిక ఉంటే ఈ విషయభోగ బంధాల్లో చిక్కుకోకూడదు. శ్రవణం మీదున్న గొప్ప ఇచ్చ వల్ల హరిణము, తల మీద అందమైన మణిను ధరించడం వల్ల పాము, ప్రకాశం వైపు చూడాలన్న కోరికతో మిడత మరణిస్తాయి. అలా విషయాలపై ఆసక్తి హానికరం. విషయ చింతన చేసే పురుషుడికి ఆ విషయం పట్ల ఆసక్తి ఉత్పన్నమవుతుంది. ఆ ఆసక్తికి ప్రతిబంధకం కలిగితే క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధం నుంచి తల మీద విచారమనే గందరగోళము నుంచి స్మృతి భ్రంశం నుంచి బుద్ధి నాశనము, బుద్ధి నాశనం వల్ల పూర్తిగా వినాశనం అవుతుంది. ఐహిక వస్తువులను అనుభవించడానికి డబ్బు అవసరపడుతుంది. అది లభింప చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే ఇంద్రియ సుఖాలపై ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి పెరుగుతుంది. దాన్ని ఆపటం చాలా కష్టం. నిశ్చయంగా నష్టం కలిగించే ఆ భూమిలో ఎంత ప్రయత్నం చేసినా ఏమీ పండదు. అలాంటి దాన్ని అర్పించమని అంటే అలాంటి దానం వల్ల నిజానికి పుణ్యమేముంటుంది? ఇచ్చే దానిలో ఏ కోరిక లేకుండా దేవుడికి అర్పిస్తే ఆ దానాన్ని నిర్వికల్పమని అంటారు. స్వీకరించే వారికి ఎంతో దుఃఖదాయకంగా పరిణమించే అలాంటి నిర్వికల్ప దానం కాదు. అలాంటి దానం చేయటం అంటే పాపాన్ని మూట కట్టుకోవటమే. ఇటువైపు దేవుడి పూజారి అయిన ఆ పేద బ్రాహ్మణుడు దేవుడికి దానంగా భూమి లభించలేదని ఎంతో సంతృప్తి చెందాడు. కానీ తర్వాత కొద్ది రోజులకి ఆ విపరీతం పెరిగిపోయింది. ఒక విపరీతం జరిగింది. కృత్తికా నక్షత్రంలో అపారంగా కుంభవృష్టి కురిసింది. భయంకరమైన నష్టాలు కలిగాయి. ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. లోబి భవనం కూలిపోయింది. వ్యర్థమైన ఆ భూమి మాత్రం సురక్షితంగా ఉండిపోయింది. మిగిలిందంతా దగ్ధమైపోయింది. ధనికుడిపై కూడా పిడుగు పడింది. తన భార్యతో సహా అతను చనిపోయాడు. దుబ్కి కూడా మరణించింది. అలా ఆ ముగ్గురు పోయారు. తర్వాత ఆ ధనికుడు మధురానగరంలో ఒక పేద బ్రాహ్మడి ఇంట జన్మించాడు. భావికురాలైన అతని భార్య పూజారి ఇంట్లో జన్మించింది. ఆమెకి గౌరీ అని పేరు పెట్టారు. దుబ్కి తరహా ఇంకా వేరుగా ఉంది. ఆమె శంకరుల్ని పూజించే లింగదారుల ఇంట జన్మించింది. ఆమె స్త్రీతత్వం పోయి ఆమె మగవాడిగా జన్మించింది. ఆమె పేరు చెన్నబసవప్ప అని పెట్టారు. ఆ ప్రకారంగా ఈ ముగ్గురు స్థితులు మారిపోయాయి. వారు గత జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో ఫలమివ్వటం మొదలుపెట్టాయి. ధనికుడు మళ్ళీ జన్మించినప్పుడు అతని పేరు వీరభద్రప్ప అని పేరు పెట్టారు. ప్రారబ్ధ కర్మలోని రహస్యం ఏమిటంటే అనుభవిస్తే కానీ అవి తీరవు.
శంకరుడికి పూజారి అంటే నాకెంతో ఇష్టము. అతనెప్పుడూ నా దగ్గరకొచ్చి నాతో పాటు చిలిమి పీలుస్తూ ఉండేవాడు. అప్పుడు నేను ఆనందభరితుడినై రాత్రంతా మాట్లాడుతుండేవాణ్ణి. గౌరి పెద్దదై పెళ్ళికి సిద్ధమైంది. అప్పుడప్పుడు ఆమెను కూడా అతను వెంటబెట్టుకొచ్చేవాడు. ఆమె కూడా నా పట్ల భక్తితో ఉండేది. ఒకరోజు పూజారిలా అన్నాడు, బాబా, అన్ని చోట్ల వెతికి చూశాను. కానీ ఎక్కడా అమ్మాయికి మంచి సంబంధం కుదరట్లేదు. ఊళ్ళన్నీ తిరిగి తిరిగి అలసిపోయాను. ప్రయత్నాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను విసిగిపోయాను. అతనికి నేను ధైర్యం చెప్పాను. ఎందుకు చింతిస్తున్నావు? ఆమె కాబోయే భర్త నడిచి వస్తున్నాడు. మీ అమ్మాయి అదృష్టవంతురాలు. ఆమె చాలా శ్రీమంతురాలవుతుంది. ఆమెను వెతుకుతూ మరీ వస్తున్నాడు ఆమె కాబోయే భర్త. కొద్ది రోజుల్లో నీ ఇంటికి అతను వస్తాడు. నీ కోరిక నెరవేరుతుంది. నీవన్నట్లు అతను గౌరీని పెళ్లి చేసుకుంటాడు. ఇటువైపు వీరభద్రుడికి ఇల్లు గడవని స్థితి వచ్చింది. అతను తల్లిదండ్రులకు చెప్పి ఇల్లు వదిలి బయలుదేరాడు. అతను ఇంటింటా భిక్షాటన చేసి, ఒకసారి కూలి పని చేసి దొరికిన దాన్ని తిని సంతృప్తి చెంది తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ అదృష్టపాట్చేత్తు అతను పూజారి ఇంటికి వచ్చాడు. అల్లామియా చేసే పనులు అపూర్వంగా ఉంటాయి. అందరికీ అతను నచ్చాడు. అలా ఉంటుండగా అతనిపై పూజారికి లోభం కలిగింది. గౌరీని అతనికి ఇవ్వాలనిపించింది. వాడి గోత్రము, గణము, యోగము కలిసొచ్చాయి. లగ్నం పెట్టడం కోసం జాతకంలోని శుభగ్రహ స్థితి అవశ్యం కలిసింది. పూజారి ఆనందానికి పడ్డపగ్గాలు లేవు. ఒకరోజు వీరభద్రుని తీసుకుని పూజారి నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు వారిద్దరూ కలిసి రావడం చూసి నాకు ఓ ఆలోచన కలిగింది. అనుకున్న విధంగా వెంటనే నేను ఇలా అన్నాను, ప్రస్తుతం పెళ్లికి ముహూర్తాలుంటే ఇతనికి గౌరీనిచ్చి పెళ్లి చేసి నీవు ముక్తుడుగా. పూజారి కూడా నా భార్య అనుమతి పొంది వీరభద్రుడిని వరుడిగా నిశ్చయం చేశారు. వివాహ ముహూర్తం చూసి యోగ్యమైన పద్ధతిలో వాళ్ళకి పెళ్లి చేశారు. కార్యక్రమాలన్నీ అయ్యాక ఆ జంట సంసారంలో కృతాకృతులవడం కోసం నా ఆశీర్వాదం పొందటానికి నా దర్శనానికి వచ్చారు. నేను కూడా గొప్ప ఆనందంలో వారిని ఆస్వాదించాను. వీరభద్రుడికి అప్రయత్నంగా ఆహారం లభించింది. దానివల్ల సుఖసంపన్నమైన అతని ముఖము ఆనందంగా అనిపించింది. అతను కూడా నా పట్ల భక్తిని పెట్టుకున్నాడు. కొద్ది రోజుల్లో అతని సంసారము స్థిరపడింది. కానీ డబ్బు సరిపోకపోవటం వల్ల విసుగు కలగపోవటం అనే అదృష్టం ఎవరికైనా కలుగుతుందా? ఈ డబ్బుతో ఎన్నో బాధలుంటాయి. గొప్ప గొప్ప వాళ్ళను కూడా అది బాధిస్తుంది. వీరభద్రుడికి కూడా మధ్య మధ్య డబ్బు లోటు అవుతుండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. డబ్బుకేలా అలాగే ఉంటుంది. వీరభద్రుడు నాతో ఇలా అన్నాడు, బాబా, ఈ పెళ్లి అనే సంఖ్యలు చాలా కఠినమైనవి. డబ్బు లేకపోవటం వల్ల నేను బాధలు పడుతున్నాను. అందుకు మీరు నాకు ఏదో ఒక ఉపాయం చెప్పాలి. అప్పుడే నేను ఈ సంసారాన్ని నడపగలుగుతాను. నేను మీకు సాష్టాంగం చేస్తాను. నన్ను దగా చేయడం మంచిది కాదు. మీరే కదా మా పెళ్లికి కారణభూతులు అన్నాడు. నేను కూడా అతనికి ఎంతగానో చెప్పాను. ప్రేమతో ఆశీర్వదించాను. అల్లాయే మాలిక్, ఆయనకే అన్నీ తెలుసు. ఆయనే ఆ సంకటాన్ని తొలగిస్తాడు. వీరభద్రుడి మనసుని తెలుసుకుని అతని మనోరథం నెరవేరాలని నేను అతనికి మాటిచ్చాను. అసలు దుఃఖించవద్దని నేను అతనితో చెప్పాను. నీకు అదృష్టపు గడియలు దగ్గర వచ్చాయి. ఊరకే అనవసరంగా బాధపడకు. ద్రవ్యం నీకు సహజంగా లభిస్తుంది. అది నీ దగ్గర అపారంగా ఉంటుంది. అయినా వీరభద్రప్ప అంటూ ఉండేవాడు, డబ్బు వల్ల నేను పరిహాసాల పాలయ్యాను.
భార్య అది తీసుకురా ఇది తీసుకురా అని అనటం ఆపదు. చాలు చాలు ఈ అవమానాలు, ఈ పెళ్లి పీడ నాకు వద్దు. సరే, తరువాత ఓ అద్భుతం జరిగింది. గౌరీ గ్రహాల గొప్పతనం చూడండి. ఆ చౌటి నేలకి ధర పెరిగింది. దేవుడి లీలలు అగాధమైనవి. ఒక కొనుగోలుదారు వచ్చాడు. 1,00,000 ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. అతను అక్కడికక్కడే సగం డబ్బు రొక్కంగా ఇచ్చేశాడు కూడా. మిగతా సగం డబ్బు వాయిదాలు పద్ధతిలో ఇస్తానని చెప్పాడు. మిగిలిన 50,000లలో ప్రతి సంవత్సరము వడ్డీతో సహా 2,000 ఇచ్చి 25 సంవత్సరాల్లో పూర్తిగా ఇచ్చేస్తానని చెప్పాడు. ఈ ప్రకారంగా 25 సంవత్సరాల తరువాత గౌరీకి డబ్బు పూర్తిగా లభించింది. ఈ వ్యవహారం అందరికీ నచ్చింది. కానీ చెన్నబసప్ప గురవ్ అనగా ఈ జాతికి కూడా ఈశ్వరుణ్ణి పూజించే అధికారం ఉంటుంది. నిలబడి అన్నాడు, శంకరుడికి అర్పించిన డబ్బుకి మొదటి యజమాని గురవ్. ప్రతి సంవత్సరము లభించే వడ్డీలో సహం గురవునైన నాకు భాగంగా లభించాలి. అది లేకపోతే నాకు తృప్తి కలగదు. వీరభద్రప్ప అతనికి ఏమీ ఇవ్వలేదు. చెన్నబసప్ప ఊరుకోలేదు. ఇద్దరికి వాద ప్రతివాదాలు అయ్యాయి. వారిద్దరూ నా దగ్గరికి వచ్చారు. శంకరుడు పూర్తిగా భూమికి యజమాని. అది ఇంకా వేరెవరికీ లభించదు. ఊరకే దానిపై లోభం పెట్టుకోకండి అని నేను వారిద్దరికీ చెప్పాను. శివుడికి అర్పించిన భూమికే ఈ ధర వచ్చింది. గౌరీ కాక ఆ డబ్బు మీద కోరిక పెట్టుకున్న వారు ఉపవాసంతో మరణిస్తారు. దేవుడి ఆజ్ఞ లేకుండా ఆ డబ్బు మీద ఎవరైనా చెయ్యేస్తే అది దేవుడి కోపానికి కారణమవుతుంది. ఇది పూర్తిగా దేవుడి సొమ్ము. ఆ భూమికి పూజారి యజమాని. దానికి గౌరీ వారసురాలు. అక్కడ ఇతరులకు ఏమి సంబంధం? గౌరీకే ఆ ధనం మీద పూర్తి హక్కు ఉంటుంది అని నేను వారిద్దరికీ నచ్చజెప్పాను. గౌరీని యజమానిగా గుర్తించి ఆమె అనుమతితో వ్యవహరిస్తే కృతార్థులవుతారు. ఆమె ఇచ్చకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడు రాజీ పడడు. వీరభద్రుడికి స్వతంత్రంగా వ్యవహరించే అధికారం లేదు అన్న నా ఆలోచనను స్పష్టంగా చెప్పాను. అయినా వీరభద్రప్ప కోపగించి నాపై తిట్ల వర్షం కురిపించాడు. అతను, నీ మనసులో నా భార్యను యజమానిగా చేసి ఆమె దగ్గర నుంచి డబ్బంతా కొట్టేసి మీ కోరిక తీర్చుకుని హాయిగా ఉండాలని ఉంది అన్నాడు. అతని మాటలు విని నేను అక్కడికక్కడ స్తబ్దంగా అయిపోయాను. మనసులో ఇలా అనుకున్నాను, అల్లామియా చేతలు అగాధం. ఊరకే మనం ఎందుకు బాధపడాలి? వీరభద్రప్ప నాతో అలా అని ఇంటికి పోయి భార్య మీద కోపంతో మండిపడ్డాడు. ఆమె మధ్యాహ్న దర్శనానికి వచ్చి నాకు విన్నపం చేసింది. బాబా, ఎవరి మాటలో మనసులో పెట్టుకుని నాపై కృప చూపటం మాత్రం మానకండి. నేను కొంగుజాచి అడుగుతున్నాను. మీ బిడ్డ మీద అనుగ్రహం చూపండి అన్న ఆమె మాటలు విని నేను ఆమెకు ధైర్యం చెప్పాను. నీకు 7 సముద్రాలు బహూకరిస్తాను, నీవు దుఃఖించకు. అదే రాత్రి నిద్రిస్తున్నప్పుడు గౌరీకి కల వచ్చింది. శివుడు కల్లోకి వచ్చి ఆమెకేం చెప్పాడో విను. చూడు, ఈ డబ్బంతా నీదే, నీవెవరికీ ఇవ్వవద్దు. అది సదా నీ దగ్గరే ఉండేట్లు ఏర్పాటు చేస్తాను. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. దేవాలయం కోసం డబ్బును చెన్నబసప్ప చెప్పిన విధంగా ఖర్చు చేయి. అతని పట్ల నాకు విశ్వాసం ఉంది. ఇతర పనులకు డబ్బు దుర్వినియోగం కాకూడదు. మసీదులోని బాబాని అడగకుండా ఏ వ్యవహారము చేయవద్దు. గౌరీ ఆ కలను నాకు సవిస్తరంగా చెప్పింది. నేను కూడా ఆ కలను అంగీకరించి యోగ్యమైన సలహా ఇచ్చాను. అసలును నీ దగ్గరే ఉంచుకో. చెన్నబసపుకి వడ్డీలోని సొగభాగం ఇస్తూ ఉండు. వీరభద్రప్పకి దీనితో ఏ సంబంధము లేదు. మేమిలా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరినీ శాంతింపచేయటానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. గౌరీకి శంకరుడు కలలో కనిపించటం గురించి వారిద్దరికీ నేను పూర్తిగా చెప్పాను. కానీ అది విని వీరభద్రప్ప ఉన్మత్తుడైనాడు. ప్రతిపక్షాన్ని అతను ఇష్టమొచ్చినట్లు శాపనార్థాలు పెట్టాడు. అనరాని మాటలన్నాడు. అది విని రెండవ వాడు అనగా చెన్నబసప్ప భయంతో కంగారు పడ్డాడు. వీరభద్రుడికి పిచ్చి పట్టినట్లయింది. శాపనార్థాలతో అరుస్తూ, నాకు దొరికితే నిన్ను చంపేస్తాను అనసాగాడు. చెన్నబసప్ప వైపు చూస్తూ వీరభద్రప్ప పిచ్చిగా ఇలా అన్నాడు, నేను నిన్ను ముక్కలు ముక్కలు చేసి
మొత్తం తిని మింగి పారేస్తాను. చెన్నబసప్ప ఎంతగానో భయపడ్డాడు. నా పాదాలు గట్టిగా పట్టుకుని నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించండి అన్నాడు. నేను కూడా అతనికి అభయమిచ్చాను. దీనంగా ఉన్న చెన్నబసపుకి ధైర్యం చెప్పి, వీరభద్రప్ప చేతిలో నేను నిన్ను చావనివ్వను అన్నాను నేను. సరే, తరువాత వాతం ప్రకోపించి వీరభద్రప్ప మరణించాడు. పాము యోనిలో జన్మించాడు. అతని శరీరం అలా రూపాంతరం చెందింది. చెన్నబసప్ప దిగులుతో కూలబడిపోయాడు. ఆ దిగులుతోనే అతను మరణించాడు. అతను కప్ప యోనిలో జన్మించాడు. అలా అయింది అతని జీవితం. గత జన్మలోని శత్రుత్వంతో వీరభద్రుడు సర్పయోనిలో జన్మించి కప్పగా ఉన్న బసప్ప వెంటబడి చివరికి ఇతన్ని పట్టుకున్నాడు. సర్పరూపంలో ఉన్న భద్రప్ప నోటిలో పడుతున్న కప్ప రూపంలో ఉన్న దీనుడైన బసప్ప దయనీయమైన అరుపులుని విని నా మనస్సు చలించిపోయింది. ఇది వరకిచ్చిన మాట గుర్తొచ్చి చెన్నబసప్పను పాము నోటి నుంచి విడిపించి నేను నా మాటను నిలబెట్టుకున్నాను. అల్లా తన భక్తుల కోసం వారి కష్ట సమయంలో పరిగెత్తి వస్తాడు. ఆయనే నన్నిక్కడికి పంపించి భక్త రక్షణ చేశాడు. దానికి ప్రత్యక్ష అనుభవమే కలిగింది. వీరభద్రుణ్ణి తరిమేసి చెన్నబసప్పను కష్టాల నుంచి తప్పించాను. నిజంగానే ఇదంతా దైవలీల. సరే, ఇప్పుడు చిలుం నింపు. ఇది పీల్చి నేను నా నివాసానికి వెళ్ళిపోతాను. నువ్వు కూడా మీ ఊరికి వెళ్ళిపో. నా నామంపై శ్రద్ధ పెట్టు. అలా అని నేను చిలిం పీల్చాను. సత్సంగ సౌఖ్యం లభించింది. తిరిగి మరలి వచ్చాను. మనసులో ఎంతో తృప్తి పడ్డాను. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాత్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని శ్రీ సాయి ముఖశ్రుత కథనమనే పేరు గల 47వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 47వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. గత అధ్యాయం చివర 2 మేకల పూర్వజన్మ కథ చెప్పారు బాబా. అలాగే ఎంతో విస్తృతంగా మనోరంజకంగా పాము కప్పల 3 జన్మల కథను ఈ అధ్యాయంలో చెప్పారు. ఈ అధ్యాయంలోని విశేష మహత్వం కథల రూపంలో బాబా ఎంతో చక్కని ఉపదేశం చేశారు. తత్వాన్ని ఎంతో స్పష్టంగా దర్శింపజేశారు. మొదట ద్రవ్యలోభం యొక్క పరమావస్థ అధపతనానికి ఎలా దారితీస్తుందో చెప్పారు. ధనికుడి వద్ద ఎంతో డబ్బుంది. లోకంలో గౌరవ మర్యాదలు కూడా బాగా లభించాయి. భార్య కూడా సత్యలవతి, పతినిష్ట, ఈశ్వర భక్తి పట్ల పరాయణతతో ఉంది. అయితే పిసినారితనం వల్ల, డబ్బు పట్ల లోభత్వం వల్ల డుబుకి అనే పేరు గల అనాథ స్త్రీ తాకట్టు పెట్టిన భూమిని లాక్కోవాలని భార్య నగలకి ఆ అవాస్తవ ధర నిశ్చయించి ఆమెను మోసం చేశాడు. ఇలాంటి అవినీతితో నిండిపోయిన దానం మహాదేవుడికి అర్పించి దేవుణ్ణి కూడా మోసగించడానికి అతను సిద్ధపడ్డాడు. దాని ఫలితంగా దేహం మీద పిడుగుపడి తాను చనిపోయాడు. భార్యను కూడా చంపేశాడు. ఆ ప్రకారంగా పైసా కూడబెట్టి పోగు చేసిన డబ్బు పోయింది. ఆ సుఖాన్ని అనుభవించకుండా భార్యతో సహా అల్పాయుష్లోనే ఈ జగత్తుని వదిలిపెట్టాడు. అందుకే బాబా ఇంకా ఇలా ఉపదేశించారు. దేహ ప్రారబ్ధాన్ని అనుసరించి ప్రాప్తించిన స్థితిని ఆనందంగా స్వీకరించి ఉండాలి. ఎలాంటి కలవరము పడకూడదు. వస్తువులు, ధనము ఒకవేళ అవసరమే అవ్వచ్చు. అయినా వాటిలో మనసుని చిక్కుకొనివ్వరాదు. ఎన్నటికీ లోభిలా ఉండరాదు. ఉదార బుద్ధిని పోగొట్టుకోవాలి. రెండవ ఉపదేశం వైరవృత్తి గురించి. అందులోనూ దేహంతో శత్రుభావం
దేహంలో శత్రుభావం సంచరించడం ఏమాత్రం మంచిది కాదు. దాన్ని మానవులు నిరోధించాలి. ఎందుకంటే అది జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పర వైరానికి ఫలితం ఈ జన్మలో మంచి యోనిలో జన్మించిన రాబోయే జన్మ నీచ యోనిలో అవడం. ఈ వైరవృత్తి వల్ల వీరభద్రుడు, చెన్నబసవప్ప సర్పం, కప్పల్లాంటి అధమ యోనుల్లో జన్మించవలసి వచ్చింది. అక్కడ కూడా అదే వృత్తి శాశ్వతంగా వాళ్ళిద్దరికీ ఉండిపోయింది. అయితే బాబా లాంటి మహాత్ముల ఉపదేశంతో అది ఆగిపోయింది. మూడవది, మానవులు మరణించిన తరువాత వారికి తమ కర్మననుసరించి మంచి లేదా చెడు జన్మ లభిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని బాబా ఇక్కడ ముద్రించారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత అని బాబా మాటలు అమూల్యమైనవి. యథాకర్మ యథా శృతం కఠోపనిషత్తు. ఎవరైనా తాము సముపార్జించిన జ్ఞానాన్ని కర్మానుష్ఠానాన్ని అనుసరించే శరీరాన్ని ధరిస్తారు. దీనికి శృతి ప్రామాణికం. ధనికుడు డుబ్కీని, తన భార్యని, మహాదేవుణ్ణి డబ్బు వ్యవహారంలో మోసం చేశాడు. అందుకని మరుజన్మలో పేద బ్రాహ్మడి కడుపున జన్మించి గడప గడపలో భిక్ష లేదా కూలి పని చేయవలసి వచ్చింది. కానీ అతని భార్య ఈశ్వరుడి పట్ల భక్తి కలిగి ఉండేది కనుక పూజారి లాంటి పవిత్రమైన ఇంట్లో జన్మించింది. ఆమెకు సాయిబాబా లాంటి మహాత్ముల సాన్నిధ్యం లభించింది. వీరభద్రుడు, చెన్నబసవప్ప వీరు డబ్బు కోసం ఒకరి పట్ల ఒకరు వైరం పెట్టుకొని గొప్పగా కలహించుకున్నారు. అందుకని వాళ్ళు మరుజన్మలో సర్పము, కప్పలుగా అయ్యారు. అక్కడ కూడా ఒకరి పట్ల ఒకరు వైరంతో ఉన్నారు. అందుకే బాబా అంటారు, కనుక ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేయగల మానవ జన్మ లాంటి అమూల్యమైన అవకాశం వచ్చినప్పుడు దేహం పడిపోకముందే దాన్ని వ్యర్థం చేయని వారు నిజంగా తెలివైన వారని తెలుసుకోవాలి. వారే సంసార బంధనాల నుంచి ముక్తులవుతారు. ఇతరులు సంసార ధారణీ చక్రంలో పడిపోతారు. ఎప్పటికీ దేహభావం నుంచి వారు ముక్తులు కారు. జన్మ వల్ల కలిగే యాతనల నుంచి వారు తప్పించుకోలేరు. నాలుగవది, ధార్మిక కార్యాల్లో డబ్బు ఖర్చు పెట్టే మానవులకు అందుకు అనేక రెట్ల ధనం ఈ జన్మలోనే లేదా రాబోయే జన్మల్లో ప్రాప్తిస్తుంది. ధనికుడి భార్య తల్లిదండ్రుల నుంచి తనకు సంక్రమించిన నగలను అమ్మి ఆ భూమిని శివుడి ఆలయానికి జీర్ణోద్ధరణ కోసం దానమిచ్చింది. కనుకే తరువాతి జన్మలో ఆమె 1,00,000 రూపాయలకు యజమానురాలైంది. నన్ను ప్రాణ సమానంగా భావించిన వారు నాకు ఒకటిస్తే దానికి 10 రెట్లు ఎక్కువగా వారికిస్తాను. అయితే చేసే ఆ దానం మాత్రం మనస్ఫూర్తిగా, ప్రేమతో, శ్రద్ధతో చేస్తేనే అది ఫలితమిస్తుంది. ప్రేమ లేకుండానో, ఇతరుల బలవంతంపైనో, ఎవరో అభ్యర్థించారనో, లేక ఏదైనా కష్టాలు రావడం వల్లో ఇచ్చేది దేవుడికి నచ్చదు. ప్రీతితో కొద్దిగా ఇచ్చినా అది దేవుడికి ఎంతో అమూల్యంగా అనిపిస్తుంది. 5వది, నిజమైన మహాత్ముడికి శరణు వేడితే ఈ జన్మలోనే ఏమిటి రాబోయే జన్మలో కూడా వాళ్ళు రక్షించడానికి పరిగెత్తి వస్తారు. వీరభద్రప్ప చంపడానికి వచ్చినప్పుడు భయపడిపోయిన చెన్నబసవప్ప బాబా పాదాలు దృఢంగా పట్టుకున్నాడు. కష్టాల్లోంచి తనను విడిపించమని విన్నపం చేసుకున్నాడు. కనుక తరువాతి జన్మలో కప్పగా జన్మించినప్పుడు కూడా సర్పరూపంలో ఉన్న వీరభద్రప్ప నుంచి విడిపించడానికి బాబా పరుగున వెళ్ళారు. పరిశుద్ధ మనసుతోనైనా లేదా అపరిశుద్ధంగానైనా సరే నిజమైన మహాత్ముల పాదాలు పట్టుకుంటే ఎలాంటి మానవులైనా సంసారం నుంచి ముక్తులవుతారు. అలాంటి మహాత్ముల యోగ్యత చాలా గొప్పది. 6వది, మహాత్ములు చెప్పినది వినకపోతే ఎంతో నష్టం కలుగుతుంది. అలాగే నుదుటి మీద డబ్బొచ్చే రాత ఉంటే అది తప్పక లభిస్తుంది. కానీ మానవులు తీవ్రమైన ద్రవ్యలోభంతో పాపం మూట కట్టుకొని తమని తాము ఎలా సర్వనాశనం చేసుకుంటారో అది కూడా బాగా తెలియజేశారు. సంసారాన్ని నడిపించలేక ఆ ఇబ్బంది తీసుకుని వీరభద్రప్ప బాబా దగ్గరకు వచ్చాడు. కనుక బాబా అతన్ని ధైర్యం పెట్టుకోమని చెప్పారు. నీ అదృష్టపు ఘడియలు దగ్గర పడ్డాయి. ఊరికే అనవసరంగా బాధపడకు. ద్రవ్యం నీ చేతికి సహజంగా పుష్కలంగా లభిస్తుంది. ఆ రకంగా తరువాత అతని భార్య
చాలా డబ్బు లభించింది. అయితే ద్రవ్యలోభంతో స్వల్ప వడ్డీ కోసం అతను చెన్నబసవప్ప పట్ల వైరం పెట్టుకొని తనకి తాను విభూతం కలిగించుకున్నాడు. 7వది, మానవులు మరణించాక శరీరాన్ని ఇక్కడ వదిలిపోతారు. కానీ మన సూక్ష్మదేహంతో పాటు తమ స్వభావాన్ని వెంట తీసుకొని పోతారు. ధనికుడు ద్రవ్యలోభి తరువాతి జన్మలో బ్రాహ్మణుని కడుపున జన్మ లభించింది. గౌరీ లాంటి మంచి భార్య లభించి కూడా అందులో మళ్ళీ ఆ ద్రవ్యలోభమే ఉప్పెనలా ఎగసిపడింది. అందువల్ల అతను స్వల్ప వడ్డీ కోసం చెన్నబసవప్పతో కలహించి మరణించాడు. ఈ వైరవృత్తితోనే తరువాతి సర్పయోనిలో శాశ్వతంగా ఉండిపోయి అతను కప్ప రూపంలో చెన్నబసవప్పని మింగడానికి పరిగెత్తిపోయి మరింత పాపాన్ని మూటకట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి మానవులు సత్వవృత్తి అలవర్చుకోవడానికి తమ స్వభావంలో ఉన్న పాపపు లేదా అసురీ ప్రవృత్తిని తీసేయడానికి ఈ జన్మలో ప్రయత్నించాలి. ఎందుకంటే అదే మరుజన్మలో మనతో పాటు వస్తుంది. 8వది చివరిది, తాము కథలు చెప్పేటప్పుడు స్వయంగా తమ భక్తులను రక్షిస్తున్నప్పుడు కూడా బాబా అహంకారం పెట్టుకోకుండా ఆ కర్తృత్వాన్ని నమ్రతతో చివరికి పరమేశ్వరుడికి ఆపాదించి ఆ ప్రకారంగా శ్రోతలను నిరహంకారాన్ని, నమ్రతను గురించిన శిక్షణ ఇచ్చారు. అల్లా తన భక్తుల కోసం కష్ట సమయంలో పరుగున వస్తారు. ఆయనే నన్నిక్కడికి పంపించి భక్త రక్షణ చేశారు. 48వ అధ్యాయము సాంశంక భక్తుల అనుగ్రహ కరణం. విశ్వాసం లేని శంకిత భక్తులపై కృప చూపటం. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఇప్పుడు ఈ అధ్యాయం ప్రారంభిస్తున్నప్పుడు వినేందుకు ఎంతో ఉత్సాహం ఉన్న శ్రోతలు శ్రీ సాయి గురువా లేక సద్గురువా అని అడుగుతారు. కనుక వారి తృప్తి కోసం సద్గురువు లక్షణాలు క్లుప్తంగా నివేదిద్దాం. అప్పుడు శ్రీ సాయినాథుల కన్నా సద్గురు లక్షణాలు సాయినాథులకున్న సద్గురు లక్షణాలు శ్రోతలకు తెలుస్తాయి. ఎవరి దగ్గర నుంచి వేదాభ్యాసం చేయవచ్చో, లేక 6 శాస్త్రాల జ్ఞానం ప్రాప్తిస్తుందో, లేక ఎవరిచే వేదాలు అంటే ఉపనిషత్తుల నిరూపణ జరుగుతుందో వారిని జనులు సద్గురువు అనరు. శ్వాసను బిగపట్టి సమాధిని పొందేవారిని, కాల్చి ఎర్రగా చేసే రాగి మొదలైన ధాతువుల ముద్రలను తమ దేహం మీద వేయించుకొని ఆ చిహ్నాలు ధరించేవారిని, లేక పరమాత్మ లేదా వేదాంతం గురించి వ్యాఖ్యానాలు చేసే శ్రోతలకు మనోరంజకం కలిగించే వారిని విద్వాంసులు సద్గురువు అనరు. శిష్యులకు శాస్త్రాల్లో చెప్పినట్లు విధిపూర్వకంగా మంత్రం కూడా ఇస్తారు. దాన్ని జపించమని ఆజ్ఞాపిస్తారు. కానీ దానికి ఫలప్రాప్తి ఎప్పుడవుతుందో ఆ విషయం గురించి నిశ్చయం వారికి ఉండదు. బ్రహ్మ నిరూపణ ఎంతో రసభరితంగా, ఆసక్తికరంగా, శాబ్దిక జ్ఞానంతో అపారంగా ఉండి స్వానుభవం చూద్దామంటే మాత్రం శూన్యంగా కేవలం మాటల గారడీతో ఉండే అలాంటి వారి జ్ఞానం శుష్కమైనది. అలాంటి నిరూపణ వింటే లౌకిక పారలౌకిక అనుభవాలపై అసహ్యం కలుగుతుంది. కానీ పరమాత్మ యొక్క ఐక్య రూపత అనుభవంలోని మధురమైన రుచిని స్వయంగా అనుభవించిన వారే దీన్ని దర్శింపజేయగలరు. వేదాది శాస్త్రాల సంపూర్ణ జ్ఞానం ఉండి శిష్యులకు ప్రత్యక్షానుభవాన్ని ఇవ్వడంలో పూర్ణ అనుభవం కలిగి ఉన్న వారికే శిష్యులు ఉపదేశం ఇవ్వడానికి అధికారం ఉంటుంది. వారినే సద్గురువులు అనాలి. చూడండి, స్వయంగా స్వానుభవం లేనివారు శిష్యులకి ఏమనుభవం ఇవ్వగలరు? ఏ రకమైన ప్రత్యక్ష అనుభవం ఉండని వారిని సద్గురువు అని ఎన్నటికీ అనరాదు. శిష్యులతో సేవ చేయించుకోవాలన్న ఆలోచన స్వప్నంలో కూడా లేకుండా, పైగా శిష్యుల కోసం తమ దేహాన్ని వినియోగించాలన్న కోరిక ఉన్న వారినే సద్గురువు అనాలని తెలుసుకోవాలి. శిష్యుడంటే పనికి మాలినవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. గురువు అంటే ఏదో శ్రేష్ఠుల్లో అత్యంత శ్రేష్ఠుడు అన్న అహంకారం లేకుండా ఉన్నవారే నిజమైన కళ్యాణకారకులైన సద్గురువులు. శిష్యులు కూడా పూర్ణ బ్రహ్మ అంటే తనకన్నా అల్ప మహత్తు కలవారు కాదు అని అంగీకరించి వారిని తమ బిడ్డల్లాగా ప్రేమించి వారి ద్వారా తమ ఉదార నిర్వహణ ఏర్పాటు జరగాలని ఆపేక్షించని వారే ఈ జగత్తులో పరమశ్రేష్ఠ సద్గురువులు. పరమశాంతికి నిలయమై విద్వత్తు గురించిన అభిమానం లేకుండా చిన్న పెద్ద అన్న భేదభావం ఉండని వారే సద్గురువు అన్న పదానికి స్థానం. అలాంటి ఈ సద్గురువుకుండే సర్వసాధారణ లక్షణాలను నేను అనన్య శరణు అయి శ్రోతల కోసం ఏకత్రం చేసి క్లుప్తంగా చెప్తాను. సాయి దర్శనంతో ఎవరి కళ్ళు తృప్తి చెందుతాయో అలాంటి ఆ అదృష్టవంతులకి సద్గురు లక్షణాలు ఇంతకన్నా ఇంకా ఎక్కువగా నేను ఏం వర్ణించగలను. జన్మ జన్మలుగా సంపాదించిన పుణ్యం ఉండటం వల్లే ఈ సాయి సద్గురు పాదాలు మన చేతికి లభించాయి. తారుణ్యంలో ఆయన వద్ద ధనధాన్యాలు లేదా కుటుంబ పరివారము లేదు. ఎవరి మీద ఆధారపడి ఆయన జీవించలేదు. ఆయనకి ఇల్లు వాకిలి లేవు. కేవలం భయంకర మనోనిగ్రహము, పొగాకు, చిలిం ఇవే ఆయన సంగ్రహించి పెట్టుకున్నవి. వయసు 18 వసంతాల్లో ఉండగానే ఆయన తమ మనసుపై ఆధిపత్యాన్ని సంపాదించారు. ఏ రకమైన భయము ఎరక్క ఆత్మస్వరూపంలో లీనమై ఆయన సదా ఏకాంతంలో ఉండేవారు. నేను భక్త పరాధీనుణ్ణి అన్న తమ వాగ్దానాన్ని భక్తులకు స్పష్టం చేసి చూపటం కోసం ఎక్కడెక్కడ భక్తుల ప్రేమ ఉందో ఆయా చోట్లలో ఆయన ఉండేవారు. ఓ సనాతన పరబ్రహ్మ దీనులను ఉద్ధరించేవాడా, సదా ప్రసన్న వదనం కలవాడా, చైతన్యంతో పరిపూర్ణుడైన వాడా, భక్తుల ఆధీనంలో ఉండేవాడా, మీకు జయకారాలు. మీ భక్తులకు మీ దర్శనాన్ని ప్రసాదించండి. ఈ సుఖదుఖాలు లాభ నష్టాలు మొదలైన ద్వంద్వాలకు అతీతంగా ఉండే సగుణ నిర్గుణాల రెండిట్లో ఉండే సర్వాన్ని చూడగలవాడా, అన్నిటికీ అతీతంగా ఉండే మీకు జయకారాలు. మీ పట్ల భక్తి లేని వారికి మీ లీలలు తెలియవు. సంసారంలోని దుఃఖాన్ని చింతలను పోగొట్టేవాడా, సంసారమనే ఏనుగును నశింపచేసేవాడా, ఆశ్రయించిన వారి ప్రేమించేవాడా, వారి సంకటాలను దూరం చేసే సద్గురు రాజా మీకు జయకారాలు. మీరు అవ్యక్తంలో సమరసులవటం వల్ల నిరాకారులైనారు. కానీ దేహత్యాగం చేశాక కూడా మీరు భక్తులకు శ్రేయస్సు కలిగించటం అనే కార్యాన్ని ఆపలేదు. దేహదారులై ఉన్నప్పుడు మీరు ఏం చేసేవారో ఆ అనుభవమే మీరు అవ్యక్తంలో లీనమైన తరువాత కూడా మీ పట్ల భక్తి కలిగిన వారికి ఈ రోజుకి కూడా లభిస్తుంది. పామరుణ్ణైన నన్ను నిమిత్తం చేసుకుని అజ్ఞానమనే రాత్రిని వేయటానికి భక్తులను ఉద్ధరించటంలో సమర్థవంతమైన మీ చరిత్ర అనే సూర్యున్ని మీరే ప్రకటన చేశారు. పరమేశ్వరుని అస్తిత్వం విషయంలో విశ్వాసం ఉండటం, పరమేశ్వరుడి పట్ల నిష్ఠ ఆదరము ఉండటం ఇవే భక్తుల హృదయాలనే ప్రమిదలు. అందులోని ఒత్తులను ప్రేమామృత రసధారలనే నూనెతో వెలిగించాలి. అప్పుడు చిన్మయ కాంతులు వెదజల్లే జ్యోతి ప్రకటమవుతుంది. ప్రేమ లేని శుష్క జ్ఞానం వల్ల ఎవరికి మాత్రం ఏమి ఉపయోగం? ప్రేమ లేకపోతే మనసుకు తృప్తి కలగదు. ప్రేమను విభజించలేము. ప్రేమ మహిమను ఎంతని వర్ణించను? దాని ముందు మిగతావన్నీ తుచ్చం. మన దగ్గర ఆహ్లాద సాగరంలో జారవిడిచే ప్రగాఢమైన ప్రేమ లేకపోతే శ్రవణము పఠనము నిష్ఫలం అవుతాయి. ప్రేమ వద్దే భక్తి ఉంటుంది. అక్కడే ఎదను లాలించే పూర్తి శాంతి విరక్తి ఉంటాయి. అక్కడే మన సమస్త సంపత్తితో పాటు శమము దమము ఉపరతి శిక్ష శ్రద్ధ తృప్తి ముక్తికాంత కూడా వాటి వెనకే వస్తుంది. గుండెల్లో పరవళ్ళు తొక్కే భావం లేకుండా ప్రేమ ఉత్పన్నం కాదు. భావం ఉన్న చోటే భగవంతుడుంటాడని గుర్తు పెట్టుకోవాలి. భావం వద్దే పూర్ణ ప్రేమ ఉంటుంది. జీవితంలో జుమ్మారుతం సృష్టించే సంసార సాగరం దాటిపోవటానికి
భావమే కారణం అవుతుంది. ఈ అత్యంత మధుర సుధా వాహిని సాయి చరిత్ర గంగాజలంలాగా పవిత్రమైనది. దానిలోని కవిత రచనను సాయియే రచింపచేశారు. హేమడు కేవలం నిమిత్త మాత్రుడు. ఈ సాయి చరిత్రను వింటే శ్రోతలు వక్త శాశ్వతంగా శుద్ధులవుతారు. పాప పుణ్యాలు నశించి వారిద్దరికీ శాశ్వత ముక్తి లభిస్తుంది. మనసును శుద్ధం చేసుకుని చక్కని మనోవృత్తితో ఈ చరిత్రను వినేవారి మనసులోని వాంఛలన్నీ సదా నెరవేరుతాయి. గొప్ప శ్రద్ధతో పూజ్యభావంతో ఈ సచ్చరిత్ర వింటే లేదా సాయినామ స్మరణ చేస్తుంటే ఇంద్రియాలు తమ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించవు. మహోధృతి కన్నీటి తుఫానుల సంసార సాగరాన్ని సహజాతి సహజంగా దాటిపోగలం. చాతక రూప భక్తుల పట్ల ఈ సాయి సచ్చరిత్ర కథనం జీవనమే. ఇది విన్న తరువాత శ్రోతలు దీన్ని మననం చేయాలి. శ్రీ సాయి కారుణ్యాన్ని ప్రాప్తింప చేసుకోవాలి. అన్ని అవస్థల్లోనూ సావధానులై శ్రోతలు దీన్ని వింటే వారి కర్మబంధనాలు తెగిపోయి వారికి సహజంగా మళ్ళీ మళ్ళీ జన్మించటం నుంచి ముక్తి లభిస్తుంది. సరే, శ్రోతలు తమ మనసుల్లో కథ ఎప్పుడు ఆరంభిస్తాడు అని అనుకుంటారేమో కనుక మొదట ప్రస్తావన చేసి వారి అస్వస్థతను తొలగిస్తాను. గత అధ్యాయంలో వైరము, రుణము, హత్యల నుంచి ముక్తులవ్వటం కోసం చేసిన కర్మలను అనుభవించటం కోసం పునర్జన్మ తీసుకోవలసి ఉంటుందన్న విషయం గురించిన వర్ణన ఉంది. భక్తులకు తమ పూర్వజన్మ లేదా కర్మలు గుర్తుండవు, కానీ మహాత్ముల కవి తెలుసు. అప్పుడు భక్తులు తిరిగి ఎక్కడ జన్మించినప్పటికీ అక్కడికి పోయి వారిని వీరు రక్షిస్తారు. అలాంటిదే ఇప్పుడు మరో కథ చెప్తాను. ఇచ్చిపుచ్చుకోవటాల్లోనూ సమస్త వ్యవహారాల్లోనూ మహాత్ముల చరణాల పట్ల అచంచల విశ్వాసం పెడితే భక్తులకు కార్యసిద్ధి అవుతుంది. కర్మలు మొదలుపెట్టి మొదట గురువుని దేవుణ్ణి స్మరిస్తే కర్మలు చేయటంలో సమర్థత ఉంటే మహాత్ములు స్వయంగా భక్తుల చింతలను దూరం చేస్తారు. నేను కర్మను మాత్రం చేస్తాను, దానికి ఫలితం ఇవ్వటంలో ఈశ్వరుడు, గురువు సమర్థులు అని దృఢ విశ్వాసమున్న వారి కార్యం అవశ్యం సిద్ధిస్తుంది. మహాత్ములు అసలే కఠోరంగా భీతిదాయకంగా కనిపిస్తారు, కానీ వారి హృదయంలో ఏ లాభాన్ని ఆశించని పన్నీటి తుషార తుంపరుల ప్రేమ ఉంటుంది. మనం మనసుల్లో నిరీక్షణ వైశల్యాన్ని కొంచెం పెంచుకోవలసి ఉంటుంది. అప్పుడు చివరికి వాళ్ళు శ్రేయస్సు కలిగిస్తారు. సత్సంగ యోగం పడితే వేరే ఎవరైనా మన గురించి చెడు జరగాలని కోరుకున్నందువల్ల లేదా మన దురదృష్టం వల్ల కలగబోయే యాతనలు, మానవ జీవితంలోని మాయ, మమకారాలు అక్కడికక్కడే కరిగిపోతాయి. కనుక ఆయన చరణాల్లో మానవులు లీనమవ్వాలి. నమ్రతతో నిగర్వులుగా అయి మహాత్ములను శరణ అనాలి. వారికి మన మనసుల్లోని గుప్త ఇచ్చలను ప్రార్థనాపూర్వకంగా చెప్పాలి. అప్పుడు వారు మనసుకు నిశ్చితమైన తృప్తి కలిగిస్తారు. అల్పజ్ఞాన అహంకారం వల్ల మహాత్ముల మాటలను అనుమానించేవారు మొదట్లో నష్టపోతారు, కానీ మనసులో అచంచల విశ్వాసం పెట్టుకుంటే వారికి చివరికి శ్రేయస్సు కలుగుతుంది. శుద్ధ మనసుతోనో లేదా అపరిశుద్ధ మనసుతోనో నిజమైన మహాత్ముల పాదాలు పట్టుకుంటే చివరికి మానవులు దుఃఖోద్వేగాల సంసారం నుంచి ముక్తులవుతారు. మహాత్ముల అలౌకిక యోగ్యత అలాంటిది. దీనికి సంబంధించిన ప్రబోధాత్మకమైన కథను ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శ్రోతల మనసు ఆనంద చంద్రికలతో నిండిపోయి వక్తకు కూడా కథ చెప్పటంలో ఉల్లాసం కలుగుతుంది. అక్కల్కోటలో ఉండే సప్నెట్కర్ అనే పేరుగల వకీలు అనుభవాన్ని వినండి. మనసు ఆనందిస్తుంది. రాత్రులు వకీలు పరీక్షకు అధ్యయనం చేస్తున్నా అతనికి సేవడ్ అనే పేరుగల మరో వకీలు కలిశాడు. వారు ఒకరినొకరు చదువు గురించి ప్రశ్నించుకున్నారు. ఇంతలో అక్కడికి మరో విద్యార్థి వచ్చాడు. అక్కడే ఓ గదిలో అందరూ కలిసి కూర్చున్నారు. ఎవరు ఎంత చదివారు అన్న విషయం తెలుసుకోవటానికి ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. తమ సందేహ నివృత్తి అయి మనసుకు శాంతి లభించాలని వారు తాము ఎక్కడ పొరపాటు చేశారో, ఎవరి సమాధానం సరిగ్గా వచ్చిందో చూసుకోసాగారు. అందులో చివరికి చేవడి సమాధానం తప్పయిందని విద్యార్థులంతా అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ
సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
Sai Baba,